ఇక్కడైతే కొంతమంది నర్సింగ్ వాళ్ళైతే వచ్చేసారు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటిది, ఎందుకు వచ్చారు అనేది మనం కనుక్కుందాం. సో ఇక్కడ నుంచి వచ్చారండి మీరు? మేము సిద్దిపేట నుంచి వచ్చామండి. సిద్దిపేట. అవును. లేదు లేదు, స్టాఫ్ నర్సెస్. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాం మేము ఇక్కడికి. స్టాఫ్ నర్స్ అండి. అంటే జిఎన్ఎం బిఎస్సి రెండు ఉన్నాయి. అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా జాబ్స్ అర్ధాంతంగా తీసేశారు. అంటే నైట్ మాకు మెసేజ్ చేసి మీ జాబ్లు తీసేసామని ఒక 100 మంది ఉన్నామండి మేము. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి రిక్రూట్ అయ్యారు, మీకు అంటే మీతోటి మాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే మాకు స్టాఫ్ ఉంది, ఇప్పుడు మీరు ఇంత స్టాఫ్ నేను పెట్టుకోలేను అని చెప్తున్నారు ప్రిన్సిపల్ మేడం. 2020 నుంచి చేస్తున్నాం. కోవిడ్ బ్యాచ్ మేము. కోవిడ్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. 300 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. దాంట్లో ఒక 200 మెంబర్స్ కాంట్రాక్ట్లో గవర్నమెంట్ జాబ్స్లో వెళ్ళిపోయారు. మేము మాత్రం మిగిలామన్నమాట. మేమేమనుకున్నాం అంటే సరే మాకు ఇంకా కొన్ని రిక్రూట్మెంట్స్ వచ్చిన తర్వాత అప్పటిలోపట మాకు ఈ జాబ్ ఉంది కదా అని మేము అనుకున్నాం. కానీ సడన్గా ఇంత తొందరగా జాబ్ తీసేస్తారని మేము అనుకోలేదు. అండ్ తొందరగా అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక నైట్ మెసేజ్ పెట్టడం మాత్రం మాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే మేము వచ్చి ఇక్కడ చెప్పుకుందాము. ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, మాకు ఒకటి గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, మాకు కాంట్రాక్ట్ జాబ్స్లన్నా కావాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్కి నుంచి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిన వాళ్ళ దాంట్లో ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ చాలానే ఉన్నాయి. ఆ జాబ్స్ మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం అంతే. అవును 100 మెంబర్స్. ఏం లేదు ఒకటేసారి సడన్గా. అది 17th రోజు నైట్ చెప్పారు. మార్నింగ్ 18th నుంచి మీరు రావద్దు డ్యూటీస్లో నుంచి అని ఇన్ఫామ్ చేశారు. జస్ట్ ఒక మెసేజ్ చేశారు అంతే. అంటే అవును మేము వెళ్ళి అడిగాము. మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అడిగేసరికి సార్ 4 days లీవ్ పెట్టారని చెప్పారు మాకు. అండ్ మాకు ఉన్న మా ఇన్ఛార్జెస్కి ఆ మేడమ్స్కి వెళ్ళి కలిసాము. మీకైతే రేపు టర్మినేషన్ లెటర్ ఇస్తామని మాకు చెప్పారు ఒక మాట. నిన్న మాకు టర్మినేషన్ లెటర్ ఇస్తామని టైప్ చేస్తున్నామని చెప్పారు. అదే మాకు ఏం లేదు, జస్ట్ మాకు ఏంటంటే మాకు జాబ్ కల్పించండి. 100 మందిని ఒకటేసారి రోడ్డు మీద వేయడం కరెక్ట్ కాదు కదా. మేము కోవిడ్లో చేసాము, అసలు ప్రతి ఒక్కరికి హైదరాబాద్ కూడా వచ్చి చేసాము. ఉస్మానియాలో కోటిలో అన్ని హాస్పిటల్స్లో మేము చేసాము. మమ్మల్ని అవుట్సోర్సింగ్గా రిక్రూట్ చేశారు. ఓకే, దానికి మేము కాదన్నట్లే మేమే వచ్చాము జాబ్కి. ఎందుకంటే గవర్నమెంట్ కదా అని ఒక ఆశతోటి మేము వచ్చాం. తర్వాత నన్ను మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు కదా అని ఆశతోటి మేము వచ్చాం. అలాంటిది ఒకటేసారి మమ్మల్ని తీసేసరికి అంటే మాకు కరెక్ట్ కాదు కదా. ఎంతమంది పిల్లలతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ తోటి ఉన్నవాళ్ళు, అంతమంది కోవిడ్లో అయినా కిట్ వేసుకొని చేసాం మేము. ఇక్కడ కూడా ఎంత భయంకరంగా ఉండే హైదరాబాద్లో, అంత భయంకరమైన టైంలో కూడా మేము వచ్చి చేసాం. అసలు ఇక్కడ ఏం లేదు, మాకు రూమ్స్ ఇవ్వలేరు, హాస్టల్స్ ఇవ్వలేరు. అంత కష్టమైన మేము వచ్చి చేసాం. ఎంతోమంది చేయకుండా వెళ్ళిపోయారు. 300 మెంబర్స్లో కొంతమంది చెయ్యం మేము అని వెళ్ళిపోయారు. కానీ మేము చేస్తామని వచ్చాం. మేము చాలామందికి కోవిడ్ కూడా అటాక్ అయింది. కానీ మేము ఏంటి అంటే మళ్ళీ డ్యూటీకి వచ్చాము. ఎందుకంటే మాకు ఏదో ఒకటి దారి చూపెడతారనే వచ్చాము. కానీ ఇట్లా అర్ధాంతంగా తీసేస్తారని మేము అనుకోలేదు. ఫ్యామిలీలో ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కోవిడ్లో డ్యూటీ వచ్చినప్పుడు ఎవరు వద్దు అని చెప్పారు. ఫ్యామిలీ వాళ్ళందరూ వద్దు అని చెప్పారు. ఎవరో ఒక్క సపోర్ట్ తోటి మేము ఇక్కడికి వచ్చాం. మేము బలవంతంగా వచ్చిందాం. ఎందుకంటే గవర్నమెంట్ది మాకు ఏమంటారు పర్సంటేజ్ చూసి వచ్చాం. పర్సంటేజ్ చూసి మాకు జాబ్లు వచ్చాయి. గవర్నమెంట్ దాని ఒక ఆశతోటి మేము ఇక్కడికి వచ్చాం. ఇలా అర్ధాంతంగా తీసేస్తారని అనుకోలేం. పేరెంట్స్ కూడా షాక్లో ఉన్నారు. ఏంటి మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే చాలామంది ఈ శాలరీతోటే బతుకుతున్నారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే చదువుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు పేరెంట్స్. ఈ శాలరీతోటే మా మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది ఈ శాలరీతోటే బతికే వాళ్ళు ఉన్నారు. అర్ధాంతంగా తీసేస్తే మేము ఎక్కడికని వెళ్తాం. అదే చెప్పుకోవడానికి న్యాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాం. ఇచ్చామండి. మేడం అన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము అధికారులకి, మేము మీకు సాయం చేస్తామని చెప్పారు.